మద్యపానం, ధూమపానం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి. యూజువల్గా ఒక డాక్టర్గా నా దగ్గరికి ఒకరు ఎవరైనా వచ్చారు అంటే మాత్రం నేను వాళ్ళకి ఒకే మాట చెప్తాను, మీరు స్మోకింగ్ చేస్తున్నారా ఆపేసేయండి, లేదా మద్యపానం ఆల్కహాల్ అలవాటు ఉందో ఆపేసేయండి. నేను అకేషనల్గా ఆల్కహాల్ తీసుకుంటానన్నా కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా మళ్ళీ ఆల్కహాల్కి ఎడిక్ట్ అవ్వచ్చు, స్మోకింగ్కి ఎడిక్ట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు స్మోకింగ్ తీసుకున్నాం అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండొచ్చు. యూజువల్గా జనాలు తెలిసింది ఏంటంటే స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ మాత్రమే అని అనుకుంటారు. కానీ ఓకే, లంగ్స్ మాత్రమే కాదు, బట్ చాలా చోట్ల ఎఫెక్ట్ అయ్యేది. అంటే మనం స్మోకింగ్ చేసేది నోట్లో పెట్టుకొని స్మోక్ చేస్తాం యూజువల్లీ. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మోకింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సో మన నోటి ద్వారా ఏదైతే ఆ టొబాకో అంటాం, అంటే అండంలో ఉండే నికోటిన్ అనమాట, ఆ నికోటిన్ సబ్స్టెన్స్ అనేది మనకి చాలా లోపల ఎంజైమ్స్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసుకుంటూ అది ఎఫెక్ట్ చేస్తుంది. సో నోటి ద్వారా దాని డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు స్మోకింగ్ వల్ల. నోటి ద్వారా నోటి లోపల అంతా డ్యామేజ్ జరిగిద్ది. మన ఫుడ్ పైప్ అంటాం, అంటే ఈసోఫాగస్ అంటాం, అది డ్యామేజ్ అయ్యిద్ది. స్టమక్ ఉంది, స్టమక్ మీద కూడా దాని ఒత్తిడి పడి డ్యామేజ్ అయ్యిద్ది. పేగుల మీద కూడా దాని ఒత్తిడి పడి వచ్చి డ్యామేజ్ జరిగిద్ది. అలాగే పేగులు మీకు మళ్ళీ చిన్న పేగు పెద్ద పేగు ఉంటుంది, లైక్ మనకి చిన్న మెదడు పెద్ద మెదడు అలాగో. సో పెద్ద పేగు మీద కూడా దాని ఒక ఎఫెక్ట్ పడి పెద్ద పేగు కూడా డ్యామేజ్ అయ్యి పెద్ద పేగు క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ యొక్క బ్రహ్మాండ్స్ సంథింగ్ కన్ఫ్యూజన్ అనమాట. ఏంటంటే స్మోకింగ్ వల్ల లంగ్స్ ఒకటే ఎఫెక్ట్, లంగ్స్ ఒకటే కాదు, లంగ్స్తో పాటు మన పేగులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అంటే స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే స్మోకింగ్ షుడ్ బి అవాయిడెడ్, గుర్తుపెట్టుకోండి. నేను అకేషనల్ స్మోక్ చేస్తాను కూడా, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్, కుదరదు, ఒప్పుకోను. లైక్ సేమ్ ఆల్కహాల్. మరి ఆల్కహాల్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే లివర్ అంటారు. ఓకే, లివర్ ఎఫెక్ట్ అయ్యింది కాదండి, బట్ లివర్తో పాటు వేరే అదర్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా సిమిలర్ టు స్మోకింగ్ అనమాట. అంటే నోటి ద్వారా మొదలు పెట్టుకొని మీకు నోరు లేదా లోపల ఫుడ్ పైప్, ఈసోఫాగస్ లేదా స్టమక్, తర్వాత చిన్న పేగు పెద్ద పేగు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆల్కహాల్ వల్ల. అంటే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు ఆల్కహాల్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ డైజెషన్. మీకు లోపల పేగిపోతే వస్తుంది, లేకపోతే జీఆర్డీ వస్తుంది, లేకపోతే అరుగుదల తగ్గించేస్తుంది. అలా ఆల్కహాల్ వల్ల క్యాన్సర్స్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మీకు. సో రెండు అడిటివ్ ఎఫెక్ట్ అంటాం. కొన్నిసార్లు కొంతమంది స్మోకింగ్, ఆల్కహాల్ రెండు ఉంటే ఇట్స్ అన్ అడిటివ్ ఎఫెక్ట్ అనమాట. అంటే స్మోకింగ్ వల్ల వచ్చే ఒక డ్యామేజ్ ఒక దారి అయితే ఆల్కహాల్ వల్ల వచ్చే డ్యామేజ్ ఇంకొక దారి. సో రెండు దారుల్లో కూడా ఒకేసారి మనం ప్రయాణించినట్టు అవుతుంది స్మోకింగ్ చేస్తూ ఆల్కహాల్ కూడా తీసుకుంటే. సో రెండు డ్యామేజెస్ కూడా ఒకేసారి జరగడం స్టార్ట్ అయ్యిద్ది మనకి. అటు స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యిద్ది, స్మోకింగ్ వల్ల వచ్చే ఆ యొక్క పేగులో వచ్చే డ్యామేజెస్ అదొక దారి. ఇంకొక దారి వచ్చేసరికి ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఆల్కహాల్ వల్ల వచ్చే పేగులో డ్యామేజ్, మళ్ళీ ఆల్కహాల్ వల్ల వచ్చే పేగు డ్యామేజ్, స్మోకింగ్ వల్ల వచ్చే పేగు డ్యామేజ్ మళ్ళీ సెపరేట్ అవి మళ్ళీ సెపరేట్ మళ్ళీ. సో ఇన్ని మన చేతిలో మనమే మన యొక్క డ్యామేజ్ని క్రియేట్ చేస్తాం. సో ఆల్వేస్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ అవాయిడ్ ఆల్కహాల్.